నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. నిబంధనలకు విరుద్ధంగా ఉండి యానాదుల కాలనీలో జనవాసాల మధ్య ఉన్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ గోడౌన్ ను తక్షణమే తొలగించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమరావు డిమాండ్ చేశారు. ఉండి జనవాసాల మధ్య ఉన్న గ్యాస్ సిలిండర్ గోడౌన్ తొలగించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరోజినికి సమర్పించారు. ఈ సందర్భంగా భీమరావు మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీ యాజమాని అక్కడ స్థానికులతో బిస్కెట్ల కంపెనీ నిర్మిస్తున్నామని నమ్మబలికి గ్యాస్ సిలిండర్ల గోడౌన్ ను నిర్మించారన్నారు. గ్యాస్ సిలిండర్లతో భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో నిత్యం కరెంటు తీగలు తెగిపోయి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా తక్షణమే జనవాసాల మధ్య ఉన్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల గోడౌన్ ను తొలగించాలన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కరిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, పార్టీ నాయకులు దొమ్మేటి నాగరాజు, అద్దూరి పొల్లయ్య, నీలవేణి, సరోజిని, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తర్వాత గ్యాస్ బండలు స్టోర్ చేసి అక్కడ వాళ్ళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణభూతులుగా నిలుస్తూ ఉన్నారు. వీళ్ళ గ్యాస్ గొడవను అక్కడ ఉండడం కారణంగా గ్యాస్ బండ్లు వేసుకొని పెద్ద స్థాయిలో భారీ వెహికల్స్ అక్కడికి వచ్చిపోతూ ఉన్నాయి. ఆ వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో కరెంటు తీగలకు పట్టి తీగలు తెగిపోయి రోడ్ల మీద ఓపెన్గా పడున్నటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. అది రాత్రి సమయాల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురై జనాలు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఆసన్నమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ నిత్యము ప్రమాదం పంచిన భయంతో అక్కడ జనవాసాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. అక్కడ పూర్తిగా ట్రైబల్స్ ఇవాళ ఉన్నటువంటి యానాదులు వాళ్ళ యొక్క అలుసుతోటి వాళ్ళ చిన్న జాతి వాళ్ళు అనేటువంటి ఒక చులకన భావంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి యజమాని ఏమాత్రం కూడా వాళ్ళ పట్ల వాళ్ళు చేసేటువంటి ఆందోళన పట్ల ఏమాత్రం కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ గ్యాస్ సిలిండర్లను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ బిస్కెట్ల కంపెనీ పెడతామని నమ్మబలికి ఇవాళ గ్యాస్ సిలిండర్ల యొక్క గొడవను నిర్మాణించడాన్ని వీళ్ళ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. వీళ్ళ కలెక్టర్ గారికి అలాగే ఇతర సివిల్ సప్లైస్ అధికారులకు కూడా వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఉండిలో యానాదుల కాలనీలో పెట్టినటువంటి గ్యాస్ సిలిండర్ల గొడవని తక్షణమే తొలగించి ఆ ప్రమాద పరిస్థితుల నుంచి అక్కడ ప్రజలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాకపోతే ఈ పోరాటాన్ని మాత్రం మరింత ఉధృతం చేస్తాం. దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం జగన్ నైజమని, విశ్వసనీయత లేని వ్యక్తి సీఎం అని గత 57 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్దులై రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఏలూరు 28వ డివిజన్ బీడీ కాలనీ చెరువుగట్టు వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. ప్రతి చోట బడేటి చంటికి ప్రజలు బ్రహ్మరథం పట్టి అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు కదిలారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మక ద్రోహం చేయడంతో పాటుగా తనను ఎత్తుకుని పెంచిన చిన్నాన్నను కిరాతకంగా హత్య చేసిన నేరస్తులను కాపాడుతున్నారని ఆరోపించారు. చివరకు తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలకు కూడా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థే నేడు జగన్పై పోరుబాట పట్టిందనే ఆయన పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసి ప్రజలే నమ్మని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఘనత సైకో సీఎంకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. చివరకు గత ఎన్నికల్లో ఆయనకు సలహాలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మక ద్రోహి అని పిలుస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్న నగదుకు 2 సీఎం వసూలు చేస్తున్నాడని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోకపోక తప్పదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో నమ్మక ద్రోహి సీఎం జగన్ కు ప్రజలు తగిన శాస్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కష్ట ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు, 28వ డివిజన్ కార్పొరేటర్ తాంగిరాల అరుణ సురేష్ గారు, కవలపూడి చంద్రశేఖర్, వీరభత్తుల రామారావు, ఎండి కాజా,
కట్రెడ్డి శేషావతారం, మచ్చా ఉమా, ఖండియాల లక్ష్మణరావు, రేకల చిన్నారావు మరియు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేనా? తప్పనిసరిగా మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ గెలిపించండి, మనందరం రావాలా? అమ్మ నువ్వు ఎక్కడ? ఏళ్ళుదేనా? అందుబాటులో 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 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రోజు దొరుకుతున్నాయా? రోజు దొరకట్లా. ఏదో ఇంటి పని ఉంది కాబట్టి వస్తున్నాయి. అందరూ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి సగం మంది వెళ్ళిపోతున్నారా? ఎందుకుండట్లా? వీడు వచ్చిన తర్వాతే పనులు పోయినాయి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడా ఓట్లు లేవండి రాయించారా? ఓకే, మీరు తెలుగుదేశమేనా? మరి నలుగురికి చెప్పాలి, మీరు 4 కుటుంబాలకి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఉంటే ఎంత ఉంది? స్వర్ణయుగంలా. పూలేవద్దమ్మా, ప్రజాప్రభుత్వానికి ప్రజల మద్దతు కోసం ఇది ఇవ్వాల్సిన అవసరం మాతో పాటు మీకు కూడా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీకు మేమేస్తాం పువ్వులు, మీరు ఓట్లు వేయించండి. మీరు అందరూ కూడా అది తెలిసిందా? అది డివిజన్ ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెడతాం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ వరకు నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మద్యపానం కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కానీ, అలాగే ఏదో ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కానీ అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో బెదిరింపులు, కేసులు ఇవన్నీ పెడుతూ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రజలందరూ కూడా గమనించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వం వస్తే మన మనుగడకే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసారు. ఈ సంకల్పం వాళ్ళకు కూడా కల్పించాలన్నది ఉద్దేశంతోనే మరి ఈ రోజు నుంచి ప్రజా సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక సంకల్పంతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఉద్యమాలు చేసి చేయడం జరిగింది. ఈ రోజున రానున్న 100 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు అవ్వకోకుండా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనంటే మరి ఆలోచన విధానంతో పరిపాలన సాగాలనేది. ఎందుకంటే చదువుకోనోడు, మూర్ఖుడు ఈ విధమైన పరిపాలన చేస్తే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారనేది. ఎందుకంటే కరెంటు బిల్లు కానీ, చెత్త పన్ను కానీ అన్నీ అనేకమైన సమస్యలతో విలయతాండం చేస్తుంది. అలాగే దోమలు కానీ, అలా మందులు కొడతాం కానీ, అలాగే ఏదైనా లైట్లు పోతేనే కానీ ఏమి వేయడానికి ఉద్యోగస్తుడికి 1వ తారీఖున జీతాలు కానీ ఏవి రాని పరిస్థితిలో అనేక సమస్యలతో అందరూ కూడా అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే పరిపాలన చేత కాని వాడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోకూడదు, మళ్ళీ ఏదైనా ఆలోచనాపరుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసేస్తున్నారు. ఆలోచనాపరుడిని ఎన్నుకోవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో అన్నాయంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం గెలిపించాలని చెప్పి ప్రజాకంఠ అందరికీ కూడా వాళ్ళకి సంకల్పం కల్పించాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దానికి సుముఖంగానే వాళ్ళు కూడా ముందే మేము వెళ్ళిపోయేసరికి వాళ్ళే చెబుతాం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధిని అందించే చంద్రబాబు పాలనకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల్లో జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంపై చర్చించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్లతో కలిసి కోళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కావున పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు జగవరపు ముత్తారెడ్డి, ఆకుమర్తి రామారావు, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో కూడా మన మిత్రపక్షమైన జనసేనతో కలిపి ప్రతి ఇంటికి కూడా బాట్లను ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రతి పేదవారు, మధ్యతరగతి ఇంటికి
మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసి ఆ కార్యక్రమంలో ఆరు హామీల మీద చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలు. బాబు గారు వస్తే ఈ కార్యక్రమం పూర్తి చేస్తారనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు చూశారు యువగలం నవశకం కార్యక్రమాన్ని చూశారు. ఒక సుమారుగా 5 లక్షల మంది ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి. అలాగే మీరు ఎక్కడే మీటింగ్ పెట్టినా సరే స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. ఈ చంద్రపూడి నియోజకవర్గంలో అతి త్వరలో మరి ఒక మంచి క్యాండిడేట్ ని ఒక మంచి ఈ ప్రజలు నాయకులు అందరూ కోరుకునే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రకటిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 నియోజకవర్గాల్లో కూడా అతి పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని ఒక అభ్యర్థిగా ఇస్తారు త్వరలోనే. వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్ళే విధంగా ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు కానుక ఇవ్వడానికి మా కార్యకర్తల నాయకులందరూ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి మాకు ముఖ్య అతిథులుగా మన కోల నాగేశ్వరరావు గారు విచ్చేయడం జరిగింది. ఆయన చంద్రపూడి నియోజకవర్గ పరిశీలకులు. మరి ఆయన సమక్షంలో ఈవేళ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరిచి కార్యక్రమం ఎలాగెళ్తుంది ఏంటని ఒక సందేశాన్ని కూడా ప్రజల్లోకి ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్ గ్యారంటీ అనేది చాలా బాగా జరుగుతుంది. మరి జంగారెడ్డిగూడెన్ని 50% భవిష్యత్ గ్యారంటీ జరిగింది. మరి 39 వార్డుల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆదరణగా మేము పెట్టినటువంటి మ్యానుఫ్యాక్చర్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఆయన కూడా కొన్ని పథకాలు పెడతాం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా దీన్ని ఆనందిస్తున్నారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాని మీద ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా కోల నాగేశ్వరరావు గారు మరి మన జంగారెడ్డి పట్టణంలో రూరల్లో కానీ ఎంతవరకు అయింది అనేది మరి అధిష్టానం నుంచి ఎప్పటికప్పుడు డేటా తీసుకుంటాం. దానిలో భాగంగా రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ మేము కూడా స్థానికంగా ఉన్న వార్డుల్లో నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగిందండి. అలాగే బాబు గారు కూడా మా కార్యకర్తలతో మా నాయకులతో బాబు గారు సంతకం పెట్టింది భవిష్యత్తులో అధికారం రాగానే చెక్కు రూపంలో ఇదిగో నీకు సూపర్ 6 పథకాలు ఇప్పి నీకు అర్హులు అని ముందుగానే ఇవ్వడం అంటే ఎన్ని గట్స్ ఉంటే ఇస్తారు నాయకుడు అనేది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పుకొట్టాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఈ దీక్షలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, న్యాయవాదులు మేకా రామ్మోహన్ రావు, సొలస రవి ధర్మరాజు, ఓగిరాల సువర్ణరత్న కుమార్, ఇనుముల శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరికి జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యతో కలిసి కరాటం సాయి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పోలవరం ఇన్ఛార్జి చిర్రి బాలరాజు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు గడ్డమునుగు రవికుమార్, తోట రవి, అడప నాగరాజు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి పూర్తిగా మద్దతును తెలియజేయాలి. ఎస్ఐ గారు చట్టం గురించి పూర్తిగా వివరించారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇస్తుంది. హక్కుల్లో స్వయం ప్రతిపత్తి ఇస్తుంది. భారతదేశంలో మన రాజ్యాంగానికి అత్యంత విలువ కలిగిందంటే రాష్ట్రపతి, ఆయనకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కొన్ని అధికారాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ వాడికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ఏ మనిషి ఎక్కడా కూడా చట్టంలో ఒక తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే విధంగా మన ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ మనం వదిలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ 10 సంవత్సరాల్లో ఎంతవరకు డిబేట్ జరిగింది, ఈ చట్టాల మీద ఎంతవరకు మా చట్టసభల్లో మాట్లాడిన తర్వాత చట్టాలు చేశారు. అంటే న్యాయవ్యవస్థ చేసే పని కూడా ఈరోజు అధికారులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంటుంది. భూ హక్కుల చట్టం, అలాగే దాన్నే టైటిలింగ్ యాక్ట్ అని 27/2023 అలాగే అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చే విధంగా
512 అనే ఒక చీకటి జీవోని ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ కోర్టులని నిర్వీర్యం చేయటానికి, చట్టాలని నిర్వీర్యం చేయటానికి, అలాగే న్యాయవాదులు ఏదైతే ప్రైవేటు జీవితాలు గడుపుతా ఉన్నారో అటువంటి వాళ్ళ పొట్టగొట్టేటటువంటి ఈ చీకటి జీవోని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్ల తరఫున నిరాహార దీక్ష చేయటం జరుగుతా ఉన్నది. మహిళలకు తాము వ్యతిరేకం కాదని, కానీ తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని పలువురు ఆటో డ్రైవర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తారనే ప్రచారంపై జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డ్రైవర్లు స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఆలోచనను విరమించుకోవాలని పట్టణంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా ఆర్టీఓ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుందన్నారు. ఇదే గనుక జరిగితే ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలుగుతాయన్నారు. కావున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. వస్తున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే అయ్యా, ఈ రోజున రాజకీయ పార్టీలు వాళ్ళ సులభం కోసం ఈ రోజున ఫ్రీ బస్ అనే నిదానం తీసుకొస్తున్నారండి. ఆ నిదానంతో 20 లక్షల మంది ఉన్న స్టేట్ వైడ్ గా ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది భార్య పిల్లలతో రోడ్డు మీద పడతాము. దానివల్ల మీరందరూ దయించి, అమ్మ మేము స్త్రీలకు వ్యతిరేకం కాదు, మీ స్త్రీల్లో మా అమ్మ ఉంది, మా ఎక్క ఉంది, మా చెల్లు ఉంది, నా భార్య ఉంది, నా కూతురు కూడా ఉందండి అయ్యా, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 1 నుండి ఉచిత బస్సు ప్రకటించడానికి నిర్ణయించారు. ఈ యొక్క ఉచిత బస్సు పెట్టినట్లయితే మా యొక్క ఆటో వాళ్ళు జీవితాలన్నీ రోడ్లు ఎక్కుతాయి. ఈ ఉచితం పెట్టి, దీనిపై ఉచితం పెట్టి, బస్సుపై పెట్టి ఉచిత ట్యాక్సీలు అన్ని పెంచేసి, నిత్యావసర వస్తువులు పెంచేసి, కరెంట్ ఛార్జీలు పెంచేసి ఇవన్నీ అవసరం లేదు సార్. మీరు చేయాలంటే కరెంటు బిల్లులు తగ్గించండి, నిత్యావసర వస్తువులపై ట్యాక్సీలు తీసేయండి, అంతే తప్ప మా ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని నేను కోరుకుంటాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంను అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేసిన సమ్మె 16వ రోజుకు చేరింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కోలాటం ఆడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో 16 రోజుల నుండి మరి నిరవధిక సమ్మెలు నిర్వహిస్తా ఉంటే ఈ రోజుకి కూడా మరి రాత్రి కూడా చర్చలు జరిపిన సందర్భంలో ప్రభుత్వం స్పందించలేదు. అంగన్వాడీ వర్కర్లనంటే మరి ఎక్కడా కూడా వాళ్ళకి చేయమంటారా, మరి అలా సేవను గుర్తించి మరి వాళ్ళు గమనంలో లేరా ఏంటనేది ఈ రోజున మేము సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రోజు మేము పోరాటాలు ఇన్ని రోజులు బట్టి చేస్తా ఉంటే రవ్వంతైనా కూడా మీకు కనికరం లేకుండా మరి చలనం లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఆలోచన చేయండి. అదే కాదు, ఈ రోజున ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి విరద పత్రాలు ఇస్తామని మేము డైరెక్ట్ గా చెప్పాం కదా. మేమందరం కూడా మేము మొరబెట్టుకుంటా వస్తామని మరి ఈ రోజు నా ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు. మా ఏమి కాదండి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, మరియు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు చేయాలండి, పెన్షన్ మాత్రం ఇవ్వాలండి. ఈ న్యాయమైన కోరికలని మీ సీఎం గారి దగ్గరికి తీసుకువెళ్తారని అంగన్వాడీ యూనియన్ తరఫున మేము తెలియజేసుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో
58వ చండీ హోమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు వైభవంగా ఈ చండీ హోమంను జరిపారు. ఈ హోమంకు మానవతామూర్తి నిర్మలాదేవి, మందపాటి పార్థసారథి కోమలి కోటేశ్వరి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి నర్మదా, ఎస్ అశోక్ ప్రేమ, భల్లె సాయికృష్ణ నాగసత్యశ్రీ, పోలోజు ఉమామహేశ్వరాచారి, వివిఎన్ఎస్ వాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. मुखाय स्वाहा मुखाय वैनग्ग शिराय स्वाहा विनग्गशिरा यज्ञेन देवतां प्राणो यज्ञेन देवतां यज्ञो यज्ञेन देवतां ओम देवागपन्नोतो वत्तं महते नमः बोलो माता महारानी हर नमः पार्वती पतये జంగారెడ్డిగూడెం పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకుని 58వ చండీ హోమం వైభవంగా నిర్వహించుకోవడం అనేది అమ్మ అనుగ్రహంగా భావించాలి. ఏదైనా నిస్వార్థంగా అమ్మని సేవిస్తే ఆ ఫలితం చాలా అపూర్వంగా, అద్భుతంగా ఉంటుంది. డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిస్వార్థమైనటువంటి సేవ. ఆ సేవ ఎలాంటిది అంటే మనం ఎవరికి చేస్తున్నాం, అమ్మకి చేస్తున్నాం, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి సేవ. కాబట్టి అమ్మవారు ఎంత వైభవంగా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపుగా ఈ 58 చండీ హోమాలను పాల్గొన్నటువంటి భక్తుల మనోభిష్టాలు వారిని ఒకసారి పలకరిస్తే ఎక్కడన్నా 100% ఎక్కడైనా చూసుకుంటాం, ఒకరిద్దరు బాగుందని అన్నాం, మరొకటి బాగుందని. కానీ 100% కూడా ఈ ఆలయంలో చండీ హోమంలో పాల్గొనడం మా సుకృతం అండి, మా అదృష్టం అండి అంటూ చేసిన వాళ్ళు మళ్ళీ పాల్గొంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.